అందరికీ నమస్కారం. ఈరోజు రాచపల్లి గ్రామంలో ఒక నూతన గృహంకి మార్కింగ్ ఇవ్వడం గురించి ఇక్కడ రావడం జరిగింది ఈ తమ్ముడికి. అయితే ఈ మార్కింగ్ అనేది ఎలా ఉంది ఏంటన్నది ఈ తమ్ముడిని అడిగి తెలుసుకున్నాం. ఈ ప్లాన్ అనేది ఎలా ఉంది ఏంటి, నువ్వు దీనికి ఏ విధంగా అనిపించింది అన్నది నాకు ఒకసారి. గృహం అంటే ల్యాండ్ పరంగా ఏదో చాలా బాగుందని ఇది కూడా మనకి ప్లానింగ్ అన్నది మాత్రం ఇంతలాగా చెప్పడం కూడా చాలా మనకి చాలా బాగుంది. ఇది అన్నది బాగుందని ప్లానింగ్ అయితే మాత్రం. అయితే ఈ తమ్ముడు మనకి ఈ స్థలాన్ని మనం తీసుకునేటప్పుడు కూడా మనల్ని పిలిచి ఈ స్థలం ఎలా ఉంది ఏంటన్నది ముందే మనకి 2-3 స్థలాలను చూపించిన తర్వాత మన ఈ స్థలాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఎందుకు ఈ స్థలాన్ని సెలెక్ట్ చేయడం జరిగిందంటే, ఈ స్థలానికి మనకి తూర్పు డౌన్లో ఉంది, అలాగే ఉత్తరం కూడా డౌన్లో ఉంది, అలాగే ఇలా కూడా చూపించండి, ఇలానికి కొండ కూడా ఉంది. కాబట్టి ఇది వాస్తురీత్యా కూడా ఈ స్థలం ఎంతగానో యోగించదన్న ఉద్దేశంతో ఈ స్థలాన్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ తమ్ముడు తీసుకుని ఇందులో ఇల్లు అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. నమస్తే మేస్త్రి గారు. అసలు మన ప్లాన్ అనేది ఎలా ఉంది, అసలు ఏంటి అన్న ఉద్దేశం అన్నది మీ ఒకసారి మాటల్లో తెలియజేయండి ఒకసారి. ప్లానింగ్ అంటే ఏంటండి, చాలా బాగుందండి. కొన్ని సిద్ధాంత్ గారు తినండి, ఆయన పేపర్ తెచ్చి గీసి ఇచ్చేస్తున్నాడు. ఆయన ఇచ్చేస్తే డ్రాయింగ్ అంతా మేమే చేయని వస్తుంది. అవి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రమ్మంటే ఆయన వస్తా లేదు చేతలేదు ఇంకా మేమే పడుతున్నాం. మీరు ఇచ్చేది మాత్రం పర్ఫెక్ట్ గా డ్రాయింగ్ తో పాటు మీరు కూడా ఉంటున్నారు. మీకు కూడా ఎన్నిసార్లు డౌట్ వచ్చినా కూడా ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను. మనల్ని నమ్మి ఇక్కడ ఇల్లు కట్టినప్పుడు మనకు బాధ్యత ఉంటది కదా. ఇప్పుడు నేను ఏదో ప్లాన్ ఇచ్చి వెళ్ళిపోయి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకో, ఏమైనా డౌట్ వస్తే ఎవరిని అడిగితే మీరు మమ్మల్ని అడగాల. కాబట్టి మేము ఫోన్ లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయకపోతే మరి సమాధానం ఎలా చెప్పగల, అసలు ఏం తెలుస్తుంది తెలియదండి. కానీ చాలా పొరపాటు వర్క్ అయితే మాత్రం చాలా నీట్ గా ఉందండి. కానీ చాలా మంది సిద్ధాంతాలు అయితే చూశాను, చాలా దిక్కులు పని చేశానండి నేను. ఎక్కడెక్కడ ఇలా చెడుపాలెం అది ఎక్కడైతే ఇవన్నీ చేసుకుని చాలా మంది తీసుకొచ్చి పని అంతా అందరూ కూడా వాళ్ళు డ్రాయింగ్ గీసి ఇచ్చేది. కానీ మనకి పరిపరి చెప్పడానికి అంత ఉండేది కాదు. మీరు ఉన్నది ఈ సంజమూల గుమ్మాలు ఇచ్చేస్తున్నారే ఇక్కడ. ఈ స్థలం వచ్చి 90 degrees ఉన్నటువంటి స్థలం అండి ఇది. ఈ 90 degrees ఉన్నటువంటి స్థానంలో మన సికి దేవతలో గుమ్మం పెట్టలేదు. అవునండి. అలాగే పరధన్య దేవతలు కూడా గుమ్మం రెండు కూడా పెట్టకూడదు. కాబట్టి మన జయంత అనే స్థానంలో ఇక్కడ వస్తుంది గుమ్మం. జయంత స్థానం అంటే మన ఈయన ఏ పని మీద వెళ్ళినా సరే కానీ తూర్పు ఎంట్రన్స్ లో జయం కలగాలి, విజయం సాధించాలంటే ఈ జయంత స్థానంలోనే గుమ్మం ఉండాలి తప్ప. కానీ ఇక్కడ ఈశాన్యంలో గాని సికి దేవతలు గాని పరధన్య దేవతలు గాని గుమ్మం పెట్టడం వల్ల ఈయనకు ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ పరధన్య దేవత దాటించాం, సికి దేవతను దాటించిన తర్వాత జయంత స్థానం అనేది ఇక్కడ వస్తుంది. కానీ చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ గదికి యాలకి మీద వచ్చింది గుమ్మ అనుకుంటారు. కానీ టోటల్ ఇల్లు చూసుకోవాలా. టోటల్ ఈ కొలతలో చూసుకున్నప్పుడు ఇది ఉచ్చ స్థానంలోనే ఉంటది, నీచ స్థానంలో ఉండదు గుమ్మం. అందుకని జయంత స్థానంలో గుమ్మం పెట్టాం. అలాగే ఇక్కడ ఉత్తరాన్ని తీసుకున్నట్టయితే ఇది కుబేర స్థానంలో గుమ్మం వచ్చింది ఇక్కడ. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే, ఈ 90 degrees మనం చక్రం వేసుకుంటే చేసి ఏ స్థానంలో ఏ విధంగా గుమ్మాలు పెట్టాలా, మర్మ స్థానాలను ఎలా తెప్పించాలా, వాస్తు పురుషుల మండలాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఇవన్నీ అంచనాగా మనం చేయకుండా ఇవన్నీ కూడా 90 degrees ఉన్నటువంటి స్థలానికి ఏ విధంగా మనం ప్లాన్ ఇవ్వాలి, ఒక 10 ఈశాన్య ప్రాచీలో ఉన్న దానికి ఏ విధంగా ప్లాన్ ఇవ్వాలి, ఆగ్నేయ ప్రాచీలో ఉన్న దానికి ఏ విధంగా ప్లాన్ ఇవ్వాలన్నది తెలియాలంటే మన వాస్తు పురుషుడి మండలాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఆ వాస్తు పురుషుడి స్థానంలో ఏ మర్మ స్థానాలు పడకుండా బ్రహ్మస్థానం ఖాళీ ఇచ్చుకుంటా ఈ ప్లాన్ అనేది మనం తయారు చేసుకోవాలి.